అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో అభివృద్ధిని పెడచెవిన పెట్టి ఆలయాలు ఆస్తులే కాదు శ్మశానాలను సైతం కబ్జాలకు పాల్పడుతూ నియంతలా పాలించారని బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ దౌర్జన్యాలను ప్రజలు ఇంకెన్నాళ్ళు సహించే పరిస్థితిలో లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్రమాలు కబ్జాలను బయటపెడతామంటున్నారు. చేనేత కార్మికుల కోసం సిల్కో బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటానని చెప్తూ ప్రచారాన్ని స్పీడప్ చేసిన సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పోరిందిన ధర్మవరంలో కూటమి అభ్యర్థి విషయంలో కొంచెం ఉత్కంఠ నెలకొన్నా కానీ చివరిగా కూటమి అధిష్టానం అయితే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ కానీ కన్ఫర్మ్ చేసింది. అలాగే ఎప్పుడైతే బీజేపీ ధర్మవరం అభ్యర్థిగా ఖరారైనప్పటి నుంచి నిత్యం ప్రజల్లో తిరుగుతూ అంటే నిత్యం ముఖ్య నేతలతో కలుస్తున్నారు, బిజీగా ఉన్నారు సత్యకుమార్ గారు. ఒకసారి మనం ఆయన పలకరిద్దాం. అన్న, మీరు ధర్మవరం నియోజకవర్గానికి అంటే అభ్యర్థిగా ప్రకటించారు, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. నేను ధర్మవరం రావడం ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. చాలా ఆధ్యాత్మిక చింతనకి లేదా ఘనమైన వారసత్వ సంపదకి నిలయమైన ప్రాంతం ఈ ఊరు. చేనేత పరిశ్రమకి ముఖ్యంగా అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చింది ధర్మవరమే తెచ్చింది. ఇక్కడి నుంచి సంగీతానికి అనుగుణంగా చీరలు తయారు చేశారని, సంపెంగ పరిమళాన్ని గుబాలించే చీరలు తయారు చేశారని చరిత్రలో రాసి ఉంది. ఇటువంటి ఘనమైన వారసత్వ సంపద కలిగిన ధర్మవరం రావడం ఆనందంగా ఉంది. అయితే ఇక్కడ దానికి తగినట్టుగా సమస్యలు విపరీతంగా ఉన్నాయి. కొన్ని దశాబ్దాల పాటు ఇక్కడ కరువు కాటకాలు ఒకవైపు అయితే కక్షలు కార్పణ్యాలతో అభివృద్ధిలో వెనకబడిపోయింది. ఇక్కడ రైతాంగానికి చెరువులకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, పంటకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు, ప్రజలకు చివరికి తాగునీరు అందే పరిస్థితి కూడా లేదు. వారానికి ఒక రోజు తాగునీరు వస్తూ ఉన్నాయి. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోగా వలసలు పోయే పరిస్థితి ఉంది. రైతన్నలు వాళ్ళకి వాళ్ళ ఉత్పత్తిని మార్కెట్ చేసుకునే అవకాశం లేకపోవడం, ప్రభుత్వాలు దాన్ని సహకరించకపోవడం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కానీ ప్రోత్సాహాలు కానీ వారి దాకా చేరకపోవడం వల్ల గత 5 ఏళ్లలో 50 మంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్న దయనీయ పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రైవేట్ స్కూళ్ళను కూడా మూయించేసి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళను కబ్జా చేసుకున్నారని తెలిసింది. చివరికి దేవుడితో కూడా ఆటలు ఆడుతున్నట్టు చెన్నకేశవ స్వామి ఆలయంలో వాళ్ళదాకా ఆలయ కమిటీ వేయించలేదని, దుర్గమ్మ గుడిలో కూడా అదేవిధంగా మిగతా వాటిలో కూడా జోక్యం చేసుకోవడం. ఇప్పుడు శ్మశానాల భూమిని ఆక్రమించుకుంటున్నారు, కబ్రస్థాన్ భూమిని ఆక్రమించుకుంటున్నారు, దేవాలయ భూములను ఆక్రమించుకుంటున్నారు. అంటే ఏ రకమైన ప్రజాప్రతినిధి 5 సంవత్సరాల నుంచి ధర్మవరం భరిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ధర్మవరంలో ఒక నియంత పాలన అయితే జరుగుతుందని అయితే అంటున్నారు. ప్రజలైతే ఇప్పటికే బాగా విరక్తి పొందినట్టయితే తెలుస్తుంది. అయితే మీరు అధికారంలోకి రాగానే వీటిపైన ఎలాంటి దృష్టి సాధించనున్నారు? ఖచ్చితంగా ఎక్కడ ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేసుకున్నారో వాటిని అన్నింటినీ గుర్తించడం జరిగింది. ఇప్పటికే వాటిని మళ్ళీ ప్రభుత్వానికి ప్రజలకు అప్పచెప్పే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. అన్యాయంగా అక్రమంగా ఎవరు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు కబ్జాకు పాల్పడ్డారో దాంట్లో కూడా తప్పదు. న్యాయ పరిధిలో శిక్ష అనుభవించాల్సిందే, దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. ఎందుకంటే పీడించేవాడికి దుష్ట శిక్షణ జరగాల్సిందే, పీడించేవాడికి తగిన గుణపాఠం నేర్పాల్సిందే. న్యాయ పరిధిలో ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఈ అరాచకాలు ఈ రోజుల్లో కూడా ఇటువంటి అరాచకాలు చేస్తున్నారు. మారిపోయే దేశమంతా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం 20 సంవత్సరాలు వెనకటికి వేస్తోంది, పురోగమన మార్గంలో పోతుంది. ఆంధ్రప్రదేశ్ను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వస్తుంది. ధర్మంలో కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. పైన రాష్ట్రంలో ధర్మవరంలో వీటి 3 కలగలుపుకొని ఒక అభివృద్ధికి చిరునామాగా ధర్మవరంని తయారు చేసే ప్రయత్నం ఖచ్చితంగా నేను అందరి సహకారంతో, ఇక్కడ తెలుగుదేశం నాయకుల సహకారంతో, జనసేన పార్టీ నాయకుల సహకారంతో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఒక మార్పుకు ఒక సంకేతంగా దీన్ని చూడాల్సిందిగా నేను ప్రజల్ని కోరుతున్నా. అందుకనే వారి వద్దకు వెళ్ళి ఆశీర్వదించమని కోరుతున్నా. నేను రుణం తీర్చుకునే ప్రయత్నంగా చేస్తాను. అయితే ధర్మవరం నియోజకవర్గంలో సత్యకుమార్ అనే వ్యక్తి కొత్త వ్యక్తి అని అయితే ఒక వినికిడైతే ఉంది. మీరు ప్రజలు ఎలా స్పందిస్తున్నారు వీటి గురించి? ఖచ్చితంగా కొత్త వ్యక్తి, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం వాడిని, రాయలసీమ ప్రాంతం వాడిని ఉన్నప్పటికి కూడా నేను కొత్తగా వ్యక్తిగానే పరిగణించారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే, గతంలో కూడా ఎన్నికైన వాళ్ళు, కాబట్టి ఆ విషయంలో అనుమానం లేదు. అయితే ప్రజలు ఇవాళ నేను వాళ్ళని చెప్తున్నది ఒకటే, నాకు ఇక్కడ మనం రాజకీయం వచ్చే ఎన్నికల్లో 1 నెల రోజుల ముందు చేస్తాం. ఈ 4 సంవత్సరాల 11 నెలలు కేవలం అభివృద్ధి మీద, సంక్షేమ పథకాలు ప్రతి పేదకు అందేలాగా, ప్రతి రంగాన్ని ఆదుకునే విధంగా ఏ వర్గాలు ఉన్నాయో, ప్రధానంగా ఇవాళ ఉదయం ఎంఆర్పిఎస్ వాళ్ళు వచ్చి ఈ పట్టణంలో అంబేద్కర్ భవన్ లేదన్నారు. ఇంత పెద్ద సామాజిక వర్గం అంబేద్కర్ లాంటి మహనీయుడు భవన్ లేకపోవడం అనేది
గతంలో హామీ ఇచ్చారని నెరవేర్చలేదని కూడా చెప్పారు. అటువంటిది కానీ లేదా కబ్రస్థాన్ భూమి కబ్జా చేసుకున్నారని ఇట్లాంటివన్నీ సమస్యలు వస్తున్నాయి. సో ప్రతి రంగానికి ప్రతి వర్గానికి న్యాయం చేసేలాగా ఒక ప్రణాళిక రూపొందించుకొని తద్వారా వాటి కోసం నిధుల్ని ఏ పథకం కింద అది ఫిట్ ఇన్ అవుతుందో చూడడం, ఆ నిధుల్ని తీసుకురావడం, అందరికీ న్యాయం చేసే విధంగా మొత్తానికి స్థూలంగా ధర్మవరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రంలో ఒక అభివృద్ధికి చిరునామా. ధర్మవరం అంటే ఒక ప్రత్యేకత చూసేలాగా, ఎందుకంటే కేంద్రంలో నుంచి కూడా ఎక్కువ అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎలాగూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ సహకారం పూర్తిగా ఉంటుంది. కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం, సంబంధిత మంత్రులను తీసుకురావడం, అధికారులతో మాట్లాడి పెద్ద ఎత్తున తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఆ మార్పు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అయితే సత్యకుమార్ అంటే కేంద్రం పెద్దలతో అంటే మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈయన గెలిస్తే ఖచ్చితంగా ధర్మవరం డెవలప్ చేస్తారు అనే ఒక మాట అయితే వినిపిస్తోంది. అంటే మీరు వీరి నమ్మకాన్ని నిలబెట్టబోతున్నారంటారు? 100% నేను ఎప్పుడు చెప్తాను, మాటల మనిషిని కాదు చేతల మనిషిని. నాకు మీరు ఆశీర్వదించండి, రుణం తీర్చుకుంటా, చెప్పిన ప్రతి హామీని 100% నెరవేరుస్తాను. అయితే ముఖ్యంగా ఒక నెల రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు ధర్మవరం నియోజకవర్గ ఓటర్లకి? నియోజకవర్గ ప్రజలకి నేను ఇదే చెప్పదలుచుకున్నా. ఈ వెనకబాటు చూస్తూ ఉన్నారు. ఇంకా మనం వెనకబాటులో ఉండాల్సిన అవసరం లేదు. ఇంకప్పటికీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మనం మార్పు చేయాలంటే భాగస్వాములు కావాలా, మనమందరం భాగస్వాములు కావాలా. దానికి మీ ప్రతినిధిగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో దాకా నేను తీసుకెళ్తాను. రాష్ట్రంలో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనమందరం కలిసి ధర్మవరాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ అభివృద్ధిలో మనం అందరం భాగస్వాములు అవుతాం. భవిష్యత్ తరాలరే ఈ ఫలానా కాలంలో ఇంత అభివృద్ధి జరిగిందిరా, ధర్మవరానికి ఈ పేరు వచ్చింది, ఈ మార్పు వచ్చింది అని భావించేలాగా మనం వ్యవహరించాలి. దానికోసం మీ ప్రతినిధిగా నేనుంటాను. మీరు సహకారం అందించండి, ఆశీర్వదించండి. ఖచ్చితంగా మీ రుణము, ఈ ప్రాంత రుణం తీర్చుకుంటాను. అయితే బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ మాటల్లోనే విన్నాము. ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము ధర్మవరాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తానని అయితే అంటున్నారు. అలాగే ఇక్కడ నెలకొన్న పరిస్థితులను పూర్తిగా అంటే ఏదైతే భూ కబ్జాలు కానీ ఇంకా వేరే కారణాలు అన్నిటి మీద ఎంక్వైరీ పెట్టించి అన్ని తిరగదోడతారంటున్నారు. అలాగే ధర్మవరం అభివృద్ధి అనే ప్రధాన ఎజెండా అని సత్యకుమార్ గారు అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్ ప్రైమ్ 9 న్యూస్ అనంతపురం.